बन्धुस्त्वं गुरुष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालयति सततं याचेति बद्धाञ्जलिः चित्तं मधुगुणदोषचिन्तनविदो मनामः कृताः श्री सत्यात्मगुरो तुथं गिरिवलं पानमे सद्गतिः देदेश मुनिसत्पादा सेवा सम्प्राप्त वैभवान् यादवार्यान् वरसुता टीकाकारान्वयं नमः पृथ्वी मंडल मध्यस्थाः गुणबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम श्रीगुरुभ्यो नमः शिष्टस्थितप्ययः नीतिदिजितमो बन्धमुग्राश्च यस्मात् तस्य श्रीब्रह्मरुद्रप्रभृति सुरनरद्वीषशत्रात्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दो परमः चिन्तयेत् महान्तम् जन्माद्यस्य तोन्मयादितरतश्चार्तेष्वभिक्तस्वराट् ब्रह्मरदाय आदिकवये मुह्यन्त्यं सूरयः तेजो वारुमृदां यथा विनिमयो यथा सर्गो मृषा धाम्ना स्वेन सदा नरसत्त्वकं सत्यं परं धीमहि धर्मपुरुषितकैतवोत्सपरमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तुशिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किंवा परैरीश्वरः सद्यो वृद्ध्यवरुध्यते अर्थकृतिभिः शुभिस्तत्क्षणात् निगमकल्पतरुर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरौ रसिकाः भुवि भावुकाः निमिषे अनिमिषक्षेत्रे विशेषश्रवणकादयः चित्रं स्वर्गाय लोकाय सहस्रसम्मासत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि स्वस्य स्वसदामखिलसन्मङ्गलानि भवन्तु श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपुतरे धर्माद्यखिलपुरुषार्थसाधनीभूते श्रीमद्महाभागवततात्पर्यनिर्णये अद्य किञ्चित् पूर्वकथाप्रमेयानुवादः श्रीगुरुभ्यो नमः। यदैवेकतमोऽन्याभ्यां स्वभाव उपहन्यते तदैवेदं जगद्धाता भगवान् धर्मरूपधृक् उष्णाति स्थापयन् विष्णुं त्रियं नरस्वात्मभिः। स्वस्य स्वतामखिलसन्मङ्गलानि भवन्तु श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिलपुरुषार्थसाधनीभूते श्रीमन्महाभागवततात्पर्यनिर्णये पूर्वकथाप्रमेयानुवादः श्रीगुरुभ्यो नमः। ఇవాళ ద్వితీయ స్కందానికి సంబంధించి 10వ అధ్యాయంలో 43వ శ్లోకాన్ని మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. శ్లోకం తతః కాలాగ్నిరుద్రాత్మా యత్సృష్టం ఇదమాత్మనః సన్నియచ్చతి తత్కాలే ఘనానీకమివానిలః. తతః కాలాగ్నిరుద్రాత్మా యత్సృష్టం ఇదమాత్మనః సన్నియచ్చతి తత్కాలే ఘనానీకం ఇవానిలః. వెనకటి శ్లోకంలో సత్వ రజ తమో గుణాలు, 3 గుణాలలో కాల ప్రభావము, ఇంకేదైనా నిమిత్తమో, దైత్యుల ప్రయత్నమో, దేవతల ప్రయత్నమో,
మొత్తానికి మూడిట్లో ఏ ఒక గుణానికి మరొక రెండు గుణాలతో బాధ అనేది కలిగినప్పుడు మరొక రెండు గుణాలని పోషణం చేసి గట్టిపరిచి బాధకమైన గుణాలని బాధ్యులుగా చేసేవాడై ఉన్నాడు పరమాత్మ అని చెప్పారు. అంటే సత్వరజ తమో గుణాలు, సత్వగుణం వలన రజోగుణం తమో గుణం సంపూర్ణంగా సమాప్తి అయ్యే సందర్భం అయితే అప్పుడు తమో గుణాన్ని అభివృద్ధి పరచడానికి తామసికులని ఉపయోగించుకొని రజోగుణాన్ని అభివర్ధన పరచడానికి రాజసికుల్ని ఉపయోగించుకొని సాత్విక గుణాన్ని అభివర్ధన చేయడానికి సాత్వికులని ఉపయోగించుకొని భగవంతుడు ఈ రకంగా ఆ మూడు గుణాల సమ్మేళనం, మూడు గుణాల యొక్క అస్తిత్వం మొదలైనవన్నీ కూడా తను చూసుకుంటాడు. మూడు గుణాలు సరైనటువంటి తూకలో ఉండాలి. ఒకటి ఎక్కువైనా మరొకటి ఎక్కువైనా అది సరిపోదు. సమపాళంగా ఉండాల్సినటువంటి సందర్భం అనేది గుణాలకి ఉంటుంది. ఏ గుణం ఏ సందర్భానికి ఎంతగా ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉండాలి. అది ప్రకృతి నియమానికి అనుగుణంగానూ కూడా జరిగేటటువంటి ప్రవృత్తి. ఇలా ఉండగా సత్వరజతమో గుణాలు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండేట్టు చూసుకునేవాడై భగవంతుడు ఉంటాడు. సత్వగుణం అభివర్ధన పరచవలసిన సందర్భంలో కృతయుగం మొదలైనటువంటి యుగాలలో తమో గుణం అభివర్ధనమైతే అప్పుడు భగవంతుడు స్వతహా తనైనా అవతరిస్తాడు, లేదా తన దూతలైన వాళ్లను తన కుమారులను తన దేవతలను తన భక్తులని పంపించి వాళ్ళ చేత సత్వగుణ అభివృద్ధి అనేది కలిగేట్టు చేస్తాడు. ఈ రకంగా రజోగుణం అనేది సంపూర్ణంగా నశించిపోయే సందర్భం అయితే ఆ రజోగుణం అభివర్ధన పరచవలసిన కాలములో భగవంతుడు రాజసికులని బలిష్టపరిచి వాళ్ళ చేత రజోగుణం అనేది అభివర్ధన పరుస్తాడు. తమో గుణం అనేది అభివర్ధన పరచవలసిన కాలములో ఆ తమో గుణం అనేది అభివర్ధన పరిచే సందర్భం అయితే తామసికుల్ని బలిష్ఠులుగా చేసి వాళ్ళ చేత తమో గుణాభివర్ధన అనేది కలగజేస్తారు. మొత్తానికి రాజసాన్ తామసాన్ హత్వ సాత్వికాన్ వర్ధయిష్యతి. ఇక స్థితి కాలం అనేది ఉన్నప్పుడు స్థితి కాలంలో తనే అవతరించి సత్వగుణాన్ని నిర్మూలన పరిచే ప్రయత్నం అనేది దైత్యులు చేసినప్పుడు తనే స్వతహాగా అవతరించి తామసికులని రాజసికులని సంహరించి సాత్విక గుణాన్ని సాత్వికులని వర్ధన అనేది చేస్తాడు. మొత్తానికి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క గుణం అనేది తత్సంబంధి అయిన జీవులు అనేవాళ్ళు అభివర్ధన పరచవలసినటువంటి సమయం. ఇది చూసుకొని భగవంతుడు తమో గుణాభివృద్ధికి తామసికులని బలిష్టపరచడం, రజోగుణాభివృద్ధి కాలంలో రాజసికుల్ని బలిష్టపరచడం, సత్వగుణ అభివృద్ధి కాలంలో తనే స్వతహాగా అవతరించడం, ఈ రకంగా తన లీలాజాలంగా చేస్తూ మొత్తానికి ఒక గుణం మరొక గుణాలతో వేరు గుణాలతో తన విరుద్ధమైన గుణాలతో పరిభావం అనేది పొందగా, అంటే ఈ సాత్విక గుణం రాజసిక తామసిక గుణాలతో అది పరిభావాన్ని పొందడం, నిర్వీర్యం అవ్వడం అనేది జరిగినప్పుడు ఆ సత్వగుణాన్ని రక్షించడానికి తనే అవతరించి రాజసిక తామసికుల్ని సంవరించడం, ఇలాంటివన్నీ కూడా ఆ కాలానికి తగ్గట్టు ఆ పరమాత్ముడు చేస్తాడు అని చెప్పారు. మొత్తానికి ఇదంతయు కూడా స్థితి కాలంలో, స్థితి కాలానికి కూడా ఒక సమయం అనేది ఉన్నది. ఆ స్థితి కాలం సమయం అనేది గడిచిపోతే
అప్పుడు తమోగుణ అభివృద్ధి కాలం అంటే ప్రళయకాలం. ఆ ప్రళయకాలంలోనూ కూడా తనే ప్రళయాన్ని కలగజేసే ప్రయత్నాన్ని తన ప్రళయాన్ని కలగజేసేటటువంటి వాడై ప్రళయ కర్తృత్వాన్ని పొంది ఉంటాడు పరమాత్మ. ఈ రకంగా సత్వరజ తమో గుణాలు సమపాళుగా ఉండేటటువంటి సందర్భంలో, సమతూలనంగా ఉండేటటువంటి సందర్భంలో వాటిని సమతూలన పరచడానికి ఏవేవి చేయాలో అవి చేస్తాడు పరమాత్మ. చివరికి తమోగుణ అభివృద్ధి కాలం ప్రళయకాలం, ఆ ప్రళయకాలం అనేది ఉన్నప్పుడు తనే ప్రళయకాలాన్ని కూడా కలగజేస్తాడు అనే మాటని చెబుతారు ఈ సందర్భంలో. ఆ శ్లోకం అదే 43వ శ్లోకంలో అదే విషయాన్ని మనం ఇవాళ చెప్పుకుంటాం. ఉపోద్ఘాతం అనేది వెనక ఏం జరిగిందో అనేది తెలియాలి కదా, కాబట్టి వెనకటి శ్లోకాన్ని మనం సంక్షిప్తంగా చెప్పుకుందాం. ఇలా ఉండగా తతః కాలాగ్ని రుద్రాత్మ యత్ సృష్టం ఇదమాత్మనః సన్నియచ్చతి తత్కాలే ఘనానీకమివానిలః. 43వ శ్లోకానికి తాత్పర్యాన్ని ఇచ్చారు ఆచార్యుల వారు. మత్స్యాది రూపీ పోషయతి నరసింహో రుద్ర సంస్థితః విలాపయేద్ విరించస్తః సృజతే విష్ణురవ్యయః. వామన పురాణం. తతః కాలాగ్ని రుద్రాత్మ. వెనకటి శ్లోకంలో పుష్ణాతి అని చెప్పారు. తదైవేదం జగద్ధాత భగవాన్ ధర్మరూపధృక్ పుష్ణాతి స్థాపయన్ విశ్వం తిర్యం నర స్వరాత్మభిః అని చెప్పారు. పుష్ణాతి లోకాలని పోషణ చేసే సందర్భం ఉన్నప్పుడు ఆ పోషణ చేయడానికి భగవంతుడు తిర్యం నర స్వరాత్మభిః తిర్యంగ్ రూపాలు, మత్స్యకూర్మాది రూపాలు, నర అంటే నరవ దృశ్యమానమైన రామకృష్ణ రూపాలు, దేవతా రూపాలు అజిత మొదలైనటువంటి దేవతా రూపాలు, ఇలాంటి 3 రకాల రూపాలని ధరించి సత్వగుణాన్ని స్థితి కాలంలో పోషింపజేస్తాడు పరమాత్మ. ధర్మ రూపాన్ని ధరించి తనే స్వతహాగా విశ్వాన్ని స్థిరపరచడానికి, స్థితి కాలంలో సురక్షితంగా ఉంచడానికి తిర్యంనర స్వరాత్మభిః పశువత్ దృశ్యమానమైన రూపాలు, నరవత్ దృశ్యమానమైన రూపాలు, సుర రూపాలు, దేవతల రూపాలు అంటే దేవతా రూపముతోనే ఆ సత్వ గుణాన్ని పోషణ చేయడం అనేది చేస్తాడు అని వెనకటి శ్లోకంలో చెప్పారు. ఈ పోషణానికి సంబంధించిన విషయాన్ని ప్రస్తావన చేస్తూ తిర్యంగ్ అంటే మత్స్యకూర్మాది రూపాలు ధరించి స్థితి కాలంలో సత్వగుణం యొక్క పోషణ అనేది చేస్తాడు పరమాత్మ అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. వెనకటి శ్లోకంలో స్థితి కాలంలోని పోషణకి సంబంధించిన వివరాలు చెప్పగా 43వ శ్లోకంలో ప్రళయ కాలానికి సంబంధించిన విషయాలని ప్రస్తావన చేస్తూ ఉన్నారు. అయితే ఏమైంది? తతః కాలాగ్ని రుద్రాత్మ అని అన్నారు. యత్ సృష్టం ఇదం ఆత్మనః, యత్ ఆత్మనః ఇదం సృష్టం, ఏదైతే తన వలన ఈ రకంగా సృష్టించబడిన జగత్తు అనేది ఉన్నదో ఇది తత్కాలే అంటే ప్రళయకాలంలో కాలాగ్ని రుద్రాత్మ, కాలాగ్ని రుద్ర రూపాన్ని ధరించి సన్నియచ్చతి ప్రళయానికి గురి చేస్తాడు సమగ్రమైన విశ్వాన్ని. ఏ రకంగా అయితే అనిలహ అంటే గాలి గణానీకాలని మేఘాలని చెల్లాచెదురు చేసేస్తుందో అలా జగత్తుని చెల్లాచెదురు చేసేసి ప్రళయాన్ని చేసేస్తాడు పరమాత్మ కాలాగ్ని రుద్ర రూపాన్ని ధరించి అని అన్నారు. ఏమిటిది కాలాగ్ని రుద్ర రూపం అనేది స్పష్టం కాదు. కాబట్టి ఆచార్యుల వారు తాత్పర్యాన్ని రాశారు. మత్స్యరూపీ పోషయతి నృసింహో రుద్ర సంస్థిత విలాపయేద్ విరించస్త శ్రీతే విష్ణురవ్యయ.
రుద్రాంతర్యామి అయిన నరసింహ రూపాన్నే కాలాగ్ని రుద్రాత్మ అని అంటారు. కాలాగ్ని రుద్రాత్మ అంటే రుద్రదేవుడి అంతర్యామి అయిన ఘోరమైన ఉగ్రమైన నరసింహ రూపాన్ని ధరించి రుద్రాంతర్యామి అయిన నరసింహ రూపముతో ఈ సమగ్రమైన జగత్తును విలాపయతి నాశనం చేస్తాడు, ప్రళయానికి గురి చేస్తాడు. ప్రళయకాలం గడిచిపోతుంది, మళ్ళీ సృష్టికాలం అనేది ప్రారంభం అవ్వాలి. సృష్టికాలం అనేది ప్రారంభమయ్యే సందర్భం ఉన్నప్పుడు విరించస్త బ్రహ్మదేవుడి అంతర్యామిగా ఉంటూ బ్రహ్మాంతర్గతుడైన పరమాత్మ తను నాశనం లేనివాడు. ఏ కాలంలోనూ ఆయనకి నాశనం అనేది లేదు. సమగ్రమైన ప్రళయ కాలంలో సమగ్రమైన జగత్తు నశించిపోయినా భగవంతుడికి మాత్రం నాశనం అనేది లేదు. ఇలా ప్రళయకాలం అనేది గడిచిపోయింది అని అయితే అప్పుడు కాలాగ్ని రుద్రాత్మగా ఉంటూ రుద్రాంతర్యామి అయిన నరసింహావతారాన్ని ధరించి ప్రళయాన్ని చేశాడు. ఆ తర్వాత విరించస్త సృష్టికాలం అయితే బ్రహ్మదేవుడి అంతర్యామిగా ఉంటూ ఆ బ్రహ్మదేవుడిని నిమిత్తం చేసి జగత్తు యొక్క సృష్టి అనేది చేస్తాడు. స్థితి కాలంలో విష్ణు అయిన పరమాత్మయే తనదే అయిన నానా రకాలుగా ఉండే అవతారాన్ని ధరించి ఆ అవతారాలతో స్థితి కాలాన్ని సంరక్షణ అనేది చేస్తాడు. ఈ రకంగా సృష్టి స్థితి ప్రళయ కాలాలకి సంబంధించిన భగవంతుడి మహిమని ప్రస్తావన చేస్తూ ఉన్నారు శుకాచార్యులు వారు. కాబట్టి ప్రళయం చేసే సందర్భంలో రుద్రదేవుడి అంతర్యామిగా ఉన్న కాలాగ్ని రుద్రాత్మ అంటే రుద్రదేవుడి అంతర్యామిగా ఉన్న అని అర్థం. రుద్ర రూపాన్ని ధరించి అని అర్థం. రుద్రాంతర్యామి అయిన నరసింహ రూపాన్ని ధరించి అని అర్థం చేసుకోవాలి. ఇలా నరసింహ రూపాన్ని ధరించి మహాప్రళయ కాలంలో నానా రకాలుగా ప్రళయ తాండవాన్ని చేసి జగత్తును ప్రళయానికి గురి చేస్తాడు భగవంతుడు అని చెప్పారు. ఈ రకంగా 43వ శ్లోకం యొక్క అభిప్రాయం. ఇక 44వ శ్లోకాన్ని గమనిస్తే ఇత్తం భావేన కథితో భగవాన్ భగవత్తమః నేత్థం భావేన హి పరం ద్రష్టుమర్హంతి సూరయః. ఇత్తం భావేన కథితో భగవాన్ భగవత్తమః నేత్థం భావేన హి పరం ద్రష్టుమర్హంతి సూరయః. ఇలా సృష్టి స్థితి సంహార క్రియలు చేసే ఆ పరమాత్ముణ్ణి ఈ రకంగా వర్ణించబడింది వేదాలలో, పురాణాలలో, నానా రకాలుగా ఉండే శాస్త్రాలలో ఇలా వర్ణించబడ్డాడు ఆ పరమాత్మ. భగవత్తమః భగవాన్ అని అన్నారు. భగవత్తమః అనే శబ్దానికి అర్థం అనేది వ్యాఖ్యానకారులు చెబుతారు. భగ అనే దానికి షడ్గుణ ఐశ్వర్యాలు అని అర్థం. భగవత్తమః అంటే పూర్ణ స్థాయిలో ఉండేటటువంటి షడ్గుణాలు. ఆ పూర్ణ స్థాయిలో ఉండేటటువంటి షడ్గుణాలతో యుక్తమై ఉన్న పరమాత్ముడు ఈ రకంగా తన షడ్గుణైశ్వర్యాలతో పలు రకాలుగాను కూడా జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారాదులన్నీ కూడా తను చేస్తాడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఇక నా ఇత్తం భావేన హి పరం ద్రష్టుమర్హంతి సూరయ. సూరయ జ్ఞానులు నా ఇత్తం భావేన ఇలా పైన చెప్పిన ప్రకారంగా కాకుండా, అంటే పైన చెప్పిన దానికి విరుద్ధంగా పరం ద్రష్టుమర్హంతి అని చెప్పినట్టయింది ఈ భాగవత శ్లోకంలో. శ్లోకాన్ని గమనించండి. ఇత్తం భావేన కథితః, ఈ ప్రకారంగా చెప్పబడి ఉన్నాడు పరమాత్ముడు పురాణాలలో, శాస్త్రాలలో, వేదాలలో. ఇలా చెప్పబడిన ఆ వేదాలలో చెప్పబడిన పరమాత్ముడిని నా ఇత్తం భావేన హి పరం, ఈ రకంగా చూడకండి అని అన్నారు. ఇలా రెండు విరుద్ధమైన మాటలు వచ్చాయి. కాబట్టి ఆచార్యుల వారు ఇక్కడ తాత్పర్యాన్ని
రాస్తూ ఉన్నారు. అతిశయమైనటువంటి షడ్గుణైశ్వర్యాలతో పూర్ణమై ఉన్న పరమాత్మ, ముఖ్యవృత్యా భగవత్ శబ్దవాచ్యుడైన పరమాత్మ నారదాదుల ద్వారా, పురాణాలలో వేదవ్యాసుల వారి ద్వారా ఈ రకంగా చెప్పబడి ఉన్నాడు. ఏదైతే పురాణాలలో చెప్పబడి ఉన్నాడో, ఏ రకంగా అయితే వేదాలలో పురాణాలలో భగవంతుడు చెప్పబడి ఉన్నాడో, ఆ రకంగానే సూరయ జ్ఞానులు నా సూరయ, నా ఇత్తం భావేన అని అంటే ఇలా కాకుండా అని కాదు, నా అనే శబ్దానికి పురుష అని అర్థం. నా అనే శబ్దానికి పురుష. నా అంటే అప్రాకృతుడైనటువంటి పురుషుడు, అప్రాకృతమైనటువంటి వాడైన పరమాత్మ సృష్ట్యాది కర్తృత్వంగా సృష్ట్యాదులు చేస్తాడు అనే రకంగా చెప్పబడి ఉన్నాడు. నా అంటే అప్రాకృతమైన పరమాత్ముడు, సత్వరజ తమో గుణాలను మీరి ఉన్న పరమాత్ముడు ఇత్తం భావేన ఈ రకంగా చెప్పబడి ఉన్నాడు అని తీసుకోవాలి తప్ప, ఇలా చెప్పబడి ఉన్నా ఇలా చేయకండి అని నిషేధార్థంగా చెప్తున్నారు అని కాదు. నా అంటే పురుష అని అర్థం. నా ఇత్తం భావేన ద్రష్టుమర్హత్, పురాణాలలో ఇలా చెప్పబడి ఉన్నాడు కాబట్టి సూర్య జ్ఞానులు నా ఆ అప్రాకృతమైనటువంటి పురుషుడైన పరమ పురుషుడైన పరమాత్ముని ఇత్తం భావేన ఈ రకంగానే ద్రష్టుమర్హంతి, అపరోక్ష జ్ఞానాన్ని సాధించగలరు. ఈ రకంగానే ఆ పరమాత్ముడి యొక్క సాక్షాత్కారాన్ని వారు పొందగలరు అని చెప్పడానికే నా అనే శబ్దానికి పురుష అనేటటువంటి మాటని చెప్పారు శ్రీమదాచార్యులు వారు. ఇక్కడ లేకపోతే నా ఇత్తం భావేన అనే మాట పైన చెప్పబడిన మాట రెండు విరుద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అవి రెండు విరుద్ధంగా లేవు. నేత్తం భావేన అనే దాన్ని నా ఇత్తం భావేన అని అర్థం చేసుకోకుండా నా అనేటటువంటి మాటని తీసుకోండి అని చెప్పా. నా అప్రాకృతుడైన అప్రాకృతుడైన పరమ పురుషుడైన పరమాత్మ ఇత్తం భావేన పైన చెప్పబడినటువంటి ప్రకారంగా, శాస్త్రాలలో చెప్పబడిన ప్రకారంగా ఈ రకంగా ఆ పరమాత్ముడు ఏదైతే ఏ పరమాత్మ అయితే ఉన్నాడో అతన్ని ఈ రకంగా దేవతలు, సూరయ జ్ఞానులు చూడవలసిన వాళ్ళే ఉన్నారు అని ఈ అర్థాన్ని తీసుకోండి అని చెప్తున్నారే తప్ప నా అనే శబ్దానికి లేదు నిషేధార్థం అనేది కాదు అనే మాటను మనం ఇక్కడ తెలుసుకోవాలి. మొత్తానికి ఈ తాత్పర్యం అనేది ఈ రకంగా మనకు చెప్పబడడంతో అన్యతా జ్ఞానం లేకుండా చేశారు శ్రీమదాచార్యులు వారు. ఇలా ఉండగా 44వ శ్లోకానికి తాత్పర్యం అనేది అయ్యాక 45వ శ్లోకం. 45వ శ్లోకం గమనించండి. నచాస్య జన్మ కర్మాణి పరస్య న విధీయతే కర్తృత్వం ప్రతిషేధార్థం మాయయారోపితం హి తత్. నచాస్య జన్మ కర్మాణి పరస్య న విధీయతే కర్తృత్వం ప్రతిషేధార్థం మాయయా ఆరోపితం హి తత్. అస్య అంటే పూర్వ ప్రసక్తుడైన పరమాత్ముడి యొక్క జన్మ కర్మాలు, ఆయన అవతారాలు, ఆయన లీలలు మొదలైనవన్నీ కూడా ఏవైతే చెప్పబడి ఉన్నాయో అవి న విధీయతే సరిగా చెప్పబడలేదు అని చెప్పినట్టు అవుతుంది శ్లోకాన్ని చూస్తే. కాబట్టి ఆచార్యుల వారు తాత్పర్యాన్ని రాశారు. జన్మకర్మాణి విధీయతే ఇది క్రియా విశేషణం. న విధీయతే అనేది పెట్టుకోకండి, జన్మకర్మాణి విధీయతే అనేటటువంటి క్రియా విశేషణాన్ని తీసుకోండి అని ఈ రకంగా అన్వయం అనేది చెప్పినట్టు అయింది. అయితే ఏమిటి మొత్తానికి శ్లోకానికి అభిప్రాయం అని అడిగితే, అస్య ఈ జగత్తుకు సంబంధించిన లేదా అస్య ఈ పరమాత్ముడికి సంబంధించిన జన్మకర్మాణి
సర్వోత్తముడైన పరమాత్ముడి యొక్క నిమిత్తంతో ఏదైతే జగత్తుకి జననం కానివ్వండి, సృష్టి స్థితి సంహారాలు కానివ్వండి, ఆ జగత్తులో జరిగేటటువంటి కర్మలు కానివ్వండి, మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవి నానా రకాలుగాను కూడా విధానం చేయబడి ఉన్నాయి అని చెప్పుకోండి అని అంటున్నారు. ప్రతిషేధాయ బంధస్య జీవానాం పరమేషితు స్వేచ్ఛయైవ తు కర్తృత్వం మిథ్యారూఢం చిదాత్మకం ఇది భవిష్యత్ పురాణే. నచాస్య జన్మ కర్మాణి పరస్య న విధీయతే కర్తృత్వం ప్రతిషేధార్థం మాయ ఆరోపితం హి తత్ అనేది చాలా గందరగోళంగా ఉన్న శ్లోకం. కాబట్టి స్పష్టంగా అర్థం అవ్వడానికి ఆచార్యుల వారు తాత్పర్యాన్ని రాశారు. ప్రతిషేధాయ బంధస్య జీవానాం బంధస్య ప్రతిషేధాయ, జీవులకి సంబంధించిన జీవులని బంధించి వేసిన ఏదైతే బంధనం అనేది ఉన్నదో ఆ బంధనాన్ని ప్రతిషేధం చేయడానికి, నిషేధం చేయడానికి, నివారణ చేయడానికి పరమాత్ముడు ఏం చేశాడు? స్వేచ్ఛయేవ, తన ఇచ్ఛకు అనుగుణంగా తన సర్వతంత్ర స్వాతంత్రంతో నానా రకాలుగా లీలలు, మహిమలు మొదలైనవన్నీ కూడా చేసి చూపించాడు. ఇవి ఎవరి బలవంతాన్నో ఎవరి అధీనంగానో ఉండి చేశాడు అని కాదు. అప్రాకృతుడైన వాడు, ప్రకృతికి సంబంధం లేనివాడైన పరమాత్మ, ఆయనలో ఈ కర్తృత్వం అనేది ఏదైతే ఉందో, జగత్తు సృష్టి స్థితి సంహారాది రూపమైన కర్తృత్వం, ఇది ఎల్లవేళలాను కూడా ఉంటుంది. ఆ సమయానికి ఆ క్రియాశీలత్వం, ఆ క్రియాకర్తత్వం అనేది అభివ్యక్తపరుస్తూ ఉంటాడు పరమాత్మ. ఈ రకంగా ఈ శ్లోకానికి అర్థం చేసుకోండి అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే మాయయారోపితం అని ఉంది. మాయయారోపితం అనేటటువంటి మాటని రూప ఉపరిభావ అని ధాతువుని తీసుకోండి అని చెప్పారు. దానికి ఉదాహరణ కూడా చెబుతారు. సుభద్రాం రథమారోప్య ఇత్యాది వచ్చ. సుభద్రాం రథమారోప్య అని అంటే సుభద్రాదేవిని రథం మీద ఎక్కించి అర్జునుడితో పాటు పంపించి వేశాడు శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పారు. అంటే ఆరోపితమై ఉన్నది అంటే అద్వైతులు చెప్పిన ప్రకారంగా మిథ్యాభూతంగా ఉండేటటువంటిది అని కాదు. ఆరోపితం అనే దానికి రూప ఉపరిభావ అనేటటువంటి ధాతు అర్థాన్ని తీసుకోండి అని చెప్పారు. అంటే ఏమైంది ఆ రకంగా చెప్పడంతో? స్వేచ్ఛాపూర్ణుడైన పరమాత్మ కర్తృత్వాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవి మాయ అంటే మాయా కాదు. మాయా శబ్దానికి స్వేచ్ఛ అని అర్థం. మాయా శబ్దానికి తన ఇచ్ఛ అని అర్థం. తన ఇచ్ఛతోనే ఆరోపితమై ఉన్న అంటే నిత్యము కూడా ఆ పరమాత్ముడిలో ఉన్నటువంటి వై ఉన్నా అని అర్థం. రథం మీద ఆరోపణ చేశానంటే లేనిది చెప్పారు అని అర్థం కాదు. ఆ రథం మీద ఎక్కించి దాని మీద అధిష్టానం చేయించి అధిష్ఠింపజేసి అని అర్థం తీసుకుంటారు కదా. అలా ఆ రథారోహణం అనే అర్థాన్ని తీసుకునే రకంగా ఇక్కడ కూడా మాయయా ఆరోపితం అనే మాటకి మాయయా అంటే తన ఇచ్ఛతో, ఆరోపితం అని అంటే భ్రమితమైనది అని అర్థం కాకుండా ఆరోపితం అనే దానికి స్వస్మిన్ స్థాపితం అనే అర్థాన్ని తీసుకోండి అని చెప్తూ ఉన్నారు. ఈ రకంగా జన్మకర్మలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో ఈ జన్మకర్మలు మొదలైనవన్నీ కూడా ఆ పరమాత్ముడు కేవలం జీవుల యొక్క బంధనాన్ని పరిహారం చేయడానికి, జీవుల యొక్క మోక్షానికి కారణమవ్వాలి అనే అభిప్రాయముతో జగత్తుకు సంబంధించిన జనన మరణ సృష్టి స్థిత్యాదులు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవి
నిత్యము కూడా ఆ పరమాత్ముడిలో అధిష్ఠితమై ఉన్నాయి అనే అర్థాన్ని తీసుకోండి అని చెబుతారు. అవి కొత్తగా వచ్చినవి కావు. నిష్క్రియత్వానికం కృష్ణకారిత్వాదిన భగవత్పాదైరేవ అన్యత్ర వ్యాఖ్యాతం. అవి ఎలవెళ్ళలాను కూడా ఉండేటటువంటివై ఉన్నాయి అని అర్థం. అంటే అస్య జగత్తుకు సంబంధించిన జన్మ కర్మలు పరస్య న విధీయతే ఇతి న, ఆ పరమాత్ముడిలో లేవు అని కాదు, ఎలవెళ్ళలాను కూడా ఉన్నాయి. ఎందుకు? ప్రతిషేధార్థం, జీవుల యొక్క బంధనాన్ని పరిహారం చేయడానికి జగత్తుకు సంబంధించిన సృష్టి స్థితి సంహారాలన్నింటినీ కూడా స్వేచ్ఛయ తన ఇచ్ఛకు అనుగుణంగానే పరమాత్ముడు తనలో అవి నిత్యము కూడా ఉండేట్టు చేసుకున్నాడు. తనలో నిత్యము కూడా ఉండేట్టు చేసుకుని ఉన్న ఆ జన్మ కర్మలు ఏవైతే ఉన్నాయో, క్రియాకర్తత్వాదులు మొదలైనవి ఏవైతే ఉన్నాయో, అవన్నీ స్వేచ్ఛాపూర్ణంగా తను చేసుకుని ఉన్నవాడు. ఇవి కేవలం జీవుల యొక్క ఉద్ధారం కోసం చెప్పబడినవి అనే అభిప్రాయాన్ని తీసుకోవాలే తప్ప ఆరోపితం అనే అర్థం కాదు అని చెప్పినట్టయింది. మొత్తానికి శ్లోక అన్వయార్థం ఈ రకంగా తీసుకోండి. అస్య, ఈ జగత్తుకు సంబంధించిన జన్మకర్మాణి సృష్టి స్థిత్యాదులు పరస్య, పరమాత్ముడి యొక్క నిమిత్తంతో యథా సంభవంతి తథా, ఎలా జరగాలో అలా జరుగుతూ వెళతాయి. ఆ పరమాత్ముడికి సంబంధించి కర్తత్వం న విధీయతే, తాత్పర్యత న ప్రతిపాద్యతే. అంటే ఆ పరమాత్ముడిలో ఎల్లవేళలాను కూడా కర్తృత్వం అనేది ఉంటుంది కాబట్టి కొత్తగా ఉండేటటువంటిది, కొత్తగా వచ్చిన ధర్మాలు కావు అవి, నిత్యము కూడా ఉండేటటువంటి ధర్మాలే అనే అభిప్రాయాన్ని తీసుకోండి అని చెబుతారు. ఈ రకంగా తీసుకొని ప్రతిషేధార్థం అనే మాటకి అధ్యాహారం చేసుకోండి. జీవులకు బంధస్య ప్రతిషేధార్థం, జీవుల సంసార బంధనాన్ని నిషేధం చేయడానికి ఆ పరమాత్ముడు వాళ్ళకి మోక్ష సాధనం అవ్వాలి అనే అభిప్రాయానికి మాయా ఆరోపితం, తన ఇచ్ఛతోనే తనలో ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారాలకు సంబంధించిన కర్తత్వాలను పెట్టుకొని ఉన్నవాడై ఉన్నాడు. వాటిని సమయానికి తగ్గట్టే అభివ్యక్తపరుస్తాడు. అలా అభివ్యక్తపరచబడినటువంటివి జీవులు తెలుసుకొని తమ మోక్షాది పురుషార్థాలని వారు పొందగలరు అనేటటువంటి అర్థాన్ని ఇక్కడ తీసుకోండి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి గందరగోళంగా ఉన్న శ్లోకాన్ని సరిగ్గా ఈ రకంగా అర్థం చేసుకోండి అని చెప్పారు. ఇక కొత్తగా వచ్చినవి కావు, స్వాభావికి జ్ఞాన బల క్రియాచ అని ప్రమాణవచనం. స్వాభావికంగా స్వభావగతమై ఉన్నాయి పరమాత్ముడికి సంబంధించిన జ్ఞాన బల క్రియ. జగత్తు యొక్క సృష్టి ఎలా చేయాలి అనే జ్ఞానం, చేసేటటువంటి బలం, జగత్తు యొక్క సృష్టి రూపమైనటువంటి క్రియ మొదలైనవన్నీ కూడా స్వాభావికంగా పరమాత్ముడిలో ఉన్నాయి. మాయా ఆరోపితం అనే మాటకి తన ఇచ్ఛతో తనలో తను పెట్టుకొని ఉన్నవాడే ఉన్నాడు అనే అర్థాన్ని తీసుకోండి అని చెప్తూ ఉన్నారు. ఈ రకంగా ఈ శ్లోకానికి సంబంధించిన తాత్పర్యాన్ని మనం తెలుసుకుంటాం. ఇక ద్వితీయ స్కందానికి సంబంధించి చివరి శ్లోకం భాగవత తాత్పర్యం 46వ శ్లోకం. తర్వాత అన్ని మామూలు శ్లోకాలు ఉన్నాయి కానీ తాత్పర్యం లేదు. భాగవత తాత్పర్యానికి సంబంధించి ఇదే చివరి శ్లోకం ద్వితీయ స్కందానికి. ప్రాచార్య రేపటి నుంచి తృతీయ స్కందాన్ని మొదలు పెడతాం. అయం తే బ్రహ్మణ కల్ప సవికల్ప ఉదాహృత విధి సాధారణో యత్ర సర్గా ప్రాకృత వైకృతా. అయం తే బ్రహ్మణ కల్ప సవికల్ప ఉదాహృత విధి సాధారణో యత్ర సర్గా ప్రాకృత వైకృతా. అన్యకల్పానాం సాధారణ. ఇక్కడ దాకా చెప్పబడినటువంటిది ఏదైతే ఉన్నాయో సృష్టి స్థితి సంహారాలు రూపమైనవి, ఈ విధి విధానాలు, భగవంతుడు చేసే లీలలు,
ఇవి సాధారణ అని అంటారు. సామాన్యమైనవి అనే అర్థం కాదు. సాధారణ అనే శబ్దానికి అన్ని కల్పాల్లోనూ కూడా ఇలాగే చేస్తాడు పరమాత్మ. ఇక్కడ ఎలా చెప్పబడి ఉన్నదో అలాగే అన్ని కల్పాల్లోనూ కూడా ఇదే క్రమలో సృష్టి స్థితి సంహారాలు చేస్తాడు పరమాత్మ. దాన్ని సంక్షిప్తంగా చెబుతారు. ఎత్ర ఇవ ప్రాకృత వైకృతా సర్వసరగా, జగత్తుకు సంబంధించిన సర్వసరగాలు, సర్వ సృష్టి అంటే ఏంటవి? సర్వ సృష్టి అంటే ప్రాకృత వైకృతాలు అని చెప్పారు. ప్రాకృత వైకృతాలు అని అంటే ప్రాకృతకమైన అంటే మూలభూతమైన ప్రకృతి, వైకృతము అని అంటే మూలభూతమైన ప్రకృతి యొక్క వికారాలైనటువంటి మహత్తత్వం, అహంకారతత్వం మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి. మొత్తానికి మూల ప్రకృతికి సంబంధించిన వికారాలతో యుక్తమై ఉండి మహత్తత్వాది రూపముగా సృష్టించబడిన ఏదైతే సృష్టి క్రమ అనేది చెప్పబడి ఉన్నదో, ప్రళయ క్రమ అనేది చెప్పబడి ఉన్నదో, ఇదంతయు కూడా సర్వకల్పాలకు కూడా సామాన్యంగా ఒకే రకంగా ఉండేటటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వేరే వేరే కల్పానికి వేరే వేరే రకంగా జరుగుతుంది అని కాదు. ఏ కల్పమైనా ఏ సృష్టి అయినా మహత్తత్వమే ముందు పుడుతుంది. మహత్తత్వం తర్వాత అహంకారతత్వం, అహంకారతత్వంలో వైకారిక తైజ తామస, వాటిలో తామసాహంకారతత్వంతో పంచభూతాలు. ఇదే క్రమని ప్రతి కల్పానికి కూడా ఫాలో అవుతాడు పరమాత్మ. అన్య బ్రహ్మ కల్పానాంచ సాధారణ అనే అర్థాన్ని చెప్పారు. అంటే ఇతర బ్రహ్మదేవుడి కల్పాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ ఇతర బ్రహ్మదేవుడి కల్పాలకి సంబంధించి ఇదే క్రమలో సృష్టి అనేది జరుగుతుంది. కొన్ని చిన్న చిన్న వ్యత్యాసాలంటే మూలభూతమైన సర్గం సృష్టి అనేది వ్యత్యాసం కాదు. ఈ భగవంతుడు సత్వరజ తమో గుణాలను వికారపరిచి వాటి వలన మహత్తత్వం, మహత్తత్వం వలన అహంకారతత్వం, వాటి వలన పంచభూతాలు తన్మాత్ర ఇదే క్రమని ఫాలో అవుతాడు. ఒక్కొక్క సృష్టిలో ఒక్కొక్క రకంగా చేస్తాడు. అది ఎక్కడ అంటే త్రివిక్రమ రూపంలో కుడికాలు ఒకసారి ఎత్తడం లేదా ఎడమకాలు ఒకసారి ఎత్తడం, ఇలాంటివి చిన్న చిన్న వ్యత్యాసాలు చేస్తాడే తప్ప మూలభూతమైన సృష్టి స్థితి సంహారం అనేది ఏదైతే ఉందో ఆ మూలభూతమైన సృష్టి స్థితి సంహార రూపమైన భగవంతుడి సృష్టి లీల ఇది ఇక్కడ ఏ రకంగా చెప్పబడి ఉన్నదో ఇదే క్రమలో చెప్పబడుతూ ఉంటుంది. ఇదే క్రమంలో సత్వరజ తమో గుణాల యొక్క అభివర్ధన కాలం చూచి వాటిని ఒక్కొక్కరి నిమిత్తంతో తను అభివర్ధన పరచగలడు, లేదా తనే ఒక్కొక్కసారి పూనుకొని సత్వరజ తమో గుణాలని అభివర్ధన పరచగలడు. ఇలా నానా రకాలుగాను కూడా భగవంతుడి లీలలు అనేవి చెప్పబడి ఉన్నాయి. సామాన్యంగా ఇదే క్రమంలోనూ కూడా సకల సృష్టికి సంబంధించి ఇదే పద్ధతిని భగవంతుడు తను అనుసరిస్తాడు. సత్వరజ తమో గుణాలను వికారపరచడం, వాటితో వైకృతకమైన అంటే వికారితమైన మూల ప్రకృతి యొక్క వికారభూతమైన మహత్తత్వాది రూపమైనటువంటి సృష్టి క్రమ మొదలైనవన్నీ కూడా ఇదే పద్ధతిలో ఆ భగవంతుడు చేస్తాడు. దీంట్లో వ్యత్యాసం అనేది ఉండదు అనేటటువంటి మాటని చెప్తూ ఉన్నారు. ఈ రకంగా ద్వితీయ స్కందానికి సంబంధించి భాగవత తాత్పర్య నిర్ణయం ఈ శ్లోకంతో సమాప్తం అవుతుంది. మిగిలిన ముందు శ్లోకాల్లో ఎక్కడ కూడా తాత్పర్యం అనేది లేదు. మళ్ళీ తృతీయ స్కందంలోనే భగవంతుడి యొక్క మహిమని చెప్తూ భాగవత తాత్పర్యాలు అనేవి ఉన్నాయి. వాటిని మనం రేపటి రోజు తెలుసుకుందాం. ఇవాటికి శ్రీకృష్ణ అర్పణమస్తు. అనేన భావి పుణ్యం తదాప్నోతు మమ.